ప్రజాకవి అందశ్రీ అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి ప్రజా ఉద్యమాలకు తీరని నష్టమని ఆదిలాబాద్ సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ సిపిఎం పార్టీ కార్యాలయంలో సంతాప సభ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అధికారిక గీతాన్ని రాసిన అందశ్రీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో జీవించి ఉంటారన్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ మనిషిలో మానవత్వాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారన్నారు. బడికి పోయి అక్షరాలు నేర్వని ఆయన సమాజం అనే బడిలో అక్షరాలు నేర్చి అక్షరాలను ఆయుధాలుగా మలిచారన్నారు. కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. అనేక అవార్డులు పొందిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణానికి సిపిఎం పార్టీ సంతాపం తెలియజేస్తుంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, రైతు నాయకులు లోకరి పోషెట్టి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, ఐద్వాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లంక జమున, కోబే శకుంతల, నాయకులు పొచ్చక్క, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ సురేందర్, ఎన్పిఆర్డి నాయకులు అరఫా బేగం తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమకారుడు అందశ్రీ గారు ఈరోజు అకాల మరణం చెందడం తెలంగాణ ప్రజానికానికి, యావత్ భారతదేశ ప్రజానికానికి నష్టదాయకమని చెప్పి భావిస్తూ ఉన్నాము. ఆయన మృతికి సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాలు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ ఉంది. అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జనని తెలంగాణ అనే గీతాన్ని రాసి అదొక రాష్ట్రీయ గీతంగా, అధికారిక గీతంగా ప్రభుత్వం గుర్తించడం మనందరికీ తెలుసు. అలాగే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పద్ధతుల్లో ఒక సామాజిక స్పృహను ప్రజలలో పెంచేటటువంటి ప్రయత్నం చేశాడు. బడికి పోనటువంటి అందశ్రీ గారు సమాజమే బడిగా భావించి అక్షరాలు నేర్చుకొని ఆ అక్షరాలను ఆయుధంగా మలిచి ఈ సమాజ మార్పు కోసం, పేద ప్రజల యొక్క స్థితిని ఈ సమాజానికి తెలియజేయడం కోసము, ప్రజా పోరాటాలని నిర్మించడం కోసము ఆ పాట ఒక ఆయుధంగా మలిచినటువంటి వ్యక్తి. కాకతీయ యూనివర్సిటీ నుంచి, అలాగే వివిధ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. అలాంటి వ్యక్తి ఇంకా కొద్ది రోజులు బతికుంటే ఈ సమాజానికి ఎక్కువ ఉపయోగం ఉండేది. అకాలంగా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరొకసారి అందశ్రీ గారికి సిపిఎం పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాకా అందశ్రీ చెప్పిన కదా మీకు బడికి పోలే అమ్మాయి